క్లారిటీ తీసుకొని సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాను. వర్క్ చేస్తూ ఉంటే నేను అరే దీని గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా అంటే నేను ఇట్లా అన్నాను. ఎలా అంటే ప్రిన్సిపల్ అన్నట్టుగా అన్నాను. కానీ ఆ తర్వాత ఆ రోజు సాయంత్రమే కందుకూరులో ఎంఎస్ఆర్ గురించి అంటే ఆ రోజు నేను మీటింగ్కి వెళ్ళే రోజు నెలకి 13 లక్షలు తీసుకుంటున్నాను సార్. ఆ 13 లక్షలు తీసుకున్న సార్ మీటింగ్కి వెళ్ళి కొంచెం క్లారిటీ తీసుకున్నాను. ఆ తర్వాత ఒంగోలులో సుబ్బేశెట్టి సార్ గారు మీటింగ్కి వెళ్ళిన తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చింది సార్. ఆ క్లారిటీ వచ్చి నాకున్న గ్యాస్ స్టవ్కి నేను మన ఎస్టేజ్లో ఉన్న రైస్ బ్రెయిన్ ఆయిల్ ఆమ్లా యూజ్ చేస్తే నాకు 7 ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ స్టవ్ ఒక 1 వీక్లో ఒక నెలలో తగ్గిపోయింది సార్. ఎలా అంటే నాకు గ్యాస్ స్టవ్కి హాస్పిటల్కి వెళ్తే బల్బ్ టెస్ట్ చేసి ఈ పొరలో ట్యాబ్లెట్ ఇస్తారు, మనం బతికిన రోజు అది వాడాలని తెలుసు. దానికి భయపడి నేను హాస్పిటల్కి వెళ్ళకుండా ఏవి తింటే నాకు పడవో అవి తెలియకుండా కాలాన్ని ఎదుర్కొస్తున్నా. నేను ఇప్పుడు వెస్టేజ్లో ఉన్నటువంటి రైస్ బ్రెయిన్ ఆయిల్ ఆమ్లా అనే ఒక 3 ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని గ్యాస్ స్టవ్ అనేది నాకు పూర్తిగా పోయింది సార్. అప్పుడు నేను సిస్టమ్ని బిలీవ్ చేసి సార్ నిలబడితే నా ఇంట్లో కావాల్సిన వస్తువులు నేను కొనుక్కొని నేను వాడుకుంటే నాకు 190 రూపాయలు వచ్చింది సార్. అవి వాడుకుంటూ నాకు వచ్చిన ఆరోగ్యాన్ని నేను నలుగురికి ప్రమోట్ చేస్తూ పార్ట్ టైంగా అంటే 10 గంటల నుంచి 5 గంటల దాకా నా జాబ్ నేను చేసుకుంటూ పార్ట్ టైంగా రోజుకి 2 గంటలు లేదా 3 గంటలు ఇలా ఆదివారం కూడా ఒక రోజు కష్టపడితే 1 ఇయర్లో నా ఇన్కమ్ వచ్చేసి 35,708 రూపాయలు. నేను చేస్తున్న జాబ్లో నేను 6 ఇయర్స్ జాబ్ చేస్తున్నాను. నేను చేస్తున్న జాబ్లో నా ఇన్కమ్ వచ్చేసి కటింగ్ స్పూను 31,530 రూపాయలు సార్. అంటే 6 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తుంటే నా జీతం 31,508 రూపాయలు. ఒక 1 ఇయర్ పార్ట్ టైంగా పనిచేస్తే నా ఇన్కమ్ వచ్చేసి 35,000. చూడండి సార్, ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా మన బండి మీద పిల్లల్ని మన భార్య పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద నా కొడుకు అంటుండేవాడు, డాడీ ఆ కారు బాగుంది, ఈ కారు బాగుంది కదా, అది తీసుకున్నావా ఇది తీసుకున్నావా అని అంటున్నాను. కానీ నేనైతే కాంపిటేటివ్ వాడికి చెప్పలేను, ఎందుకంటే అది మాకు అందరి ద్రాక్ష. ఎందుకంటే నేను చేసే 30,000 జీతంతో నేనైతే ఖచ్చితంగా కారు అయితే కొనలేను. ఒకవేళ కొన్నా కూడా ఈఎంఐలు పెట్టి కొనాలి. కానీ నేను ఎప్పుడు కాంపిటేటివ్గా చెప్పేవాళ్ళు కాదు. కానీ వెస్టేజ్లోకి వచ్చి ఈ బిజినెస్ గురించి క్లారిటీ తీసుకొని దీంట్లో 9 రకాల ఆదాయాలు ఉన్నాయని నేను క్లారిటీ తీసుకున్న తర్వాత ఈరోజు నేను కార్పొరేట్కి అచీవ్ అయ్యి ఏ